లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, అదేంటంటే మృదువైన చపాతీలు మడతలు పెట్టకుండా నూనె పోయకుండా మనం చేసుకోవచ్చు అనమాట. ఇన్నాళ్ళు ఈ చిట్కా తెలియక చాలా కష్టపడ్డాం. బోల్డ్ని మడతలు పెట్టుకొని బోల్డ్ అంత నూనె రాసేసి మనం చపాతీలు చేస్తాం కదా, అలా ఏమీ కాకుండా ఒక చిన్న చిట్కాతోటి మీరు చపాతీలు చేశారంటే ఎన్ని గంటలైనా సరే ఇంత మృదువుగా దూదిలాగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఇది చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం 2 పెద్ద బంగాళదుంపల్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని తొక్క తీసి పెట్టుకోవాలి. ఈ తొక్క తీసిన తర్వాత ఈ ముక్కల్ని మనం ఇలాగా స్క్రాప్ చేసుకోవాలన్నమాట. లేదంటే బాగా మ్యాష్ కూడా చేసుకోవచ్చు. అంటే గడ్డలు లేకుండా మ్యాష్ చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఎంత బంగాళదుంప మిశ్రమం ఉందో దాన్ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట కొలత కోసం. ఇక్కడ నేను మెజర్ చేశాను 1 కప్పు. దీనికి డబల్ క్వాంటిటీలో గోధుమ పిండి వేసుకోవాలి. అంటే 1 కప్పు బంగాళదుంప మిశ్రమానికి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేస్తున్నాను. ఇది దాదాపు 1/2 కిలో ఉంటుంది. అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే మరింత స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ల వరకు కొత్తిమీర తుంచుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట కొత్తిమీర, అదే మీకు చూపించాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ముందు మనం డ్రైగా కలపాలి. అంటే వాటర్ పోయకుండా బంగాళదుంప మిశ్రమంతోనే బాగా కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కలుపుకొని ఇలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టే ముందు 1 టీ స్పూన్ వరకు నూనె వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. 10 నిమిషాలు అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చపాతీలు తీసుకొని చక్కగా కొంచెం పిండి స్ప్రింకిల్ చేసి మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా చక్కగా చేసుకొని బాగా కాలిన పెనం మీద వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాస్త కాలిన తర్వాత అప్పుడు మీకు కావాల్సితే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చాలి. హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలి. అప్పుడే చపాతీలు మృదువుగా వస్తాయి. మీరు లో ఫ్లేమ్లో పెట్టారంటే అట్టలా అయిపోతాయి అన్నమాట. ఇది ఒక టిప్ అండి. చపాతీలు ఎప్పుడు మనం హై ఫ్లేమ్లో ఇలా 2 వైపులా చక్కగా మంచి స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చుకోండి. మీరు పొద్దున్న కాల్చుకున్న చపాతీలు సాయంత్రానికి కూడా మృదువుగానే ఉంటాయి. కాల్చేటప్పుడు ఇలా ప్రెస్ చేసి కాల్చారంటే మనకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం ఎక్స్ట్రా కూరలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ఊరగాయతో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ మృదువైన చపాతీలు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.